హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వ్యాయామం చేసిన తర్వాత మనం ఏ పనులు చేస్తే మన ఆరోగ్యానికి మేలు జరుగుతుందో దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లో అయినా ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళ హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ అయితే మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. చాలా మంది ఫిట్గా ఉండేందుకు, బరువు తగ్గేందుకు వ్యాయామం చేస్తుంటారు. అయితే వ్యాయామం చేసిన తర్వాత కూడా కొన్ని నియమాలు పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వ్యాయామం వల్ల శారీరక ఉష్ణోగ్రత, హృదయ స్పందన రేటు పెరుగుతుంది. అందుకే వ్యాయామం ముగించిన తర్వాత కొద్దిసేపు కూర్చోవాలి. అప్పుడు శరీర ఉష్ణోగ్రత, హృదయ స్పందన సాధారణ స్థితికి వస్తాయి. వ్యాయామం వల్ల శరీరం నుంచి చెమట ద్రవం రూపంలో బయటకు వస్తుంది. అందుకే వర్కౌట్స్ పూర్తయిన తర్వాత ట్రైనర్ సూచన మేరకు నీళ్లు తాగాలి. ఇది కండరాలను సరిచేయడానికి, కోలుకోవడానికి సాయం చేస్తుంది. వ్యాయామం తర్వాత కొంత సమయం పాటు శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి. అప్పుడు కండరాలకు విశ్రాంతి లభిస్తుంది, లేకుంటే కండరాల నొప్పి మొదలవుతుంది. వ్యాయామం వల్ల చెమట ఎక్కువగా పట్టి అసౌకర్యంగా ఉంటుంది. తిరిగి ఫ్రెష్ అయ్యేందుకు తప్పనిసరిగా స్నానం చేయాలి. వ్యాయామం తర్వాత ఆకలి ఎక్కువగా వేస్తుంది. అప్పుడు కడుపు నిండా తినకుండా ప్రోటీన్లు, కూరగాయలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినాలి. వేయించిన ఆహారం జోలికి పోవద్దు. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికీ వ్యాయామం తర్వాత ఎలాంటి పనులు చేస్తే మన ఆరోగ్యానికి ఇంకా ఎక్కువ మేలు జరుగుతుంది అనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.